హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు మనకి ఎంతో పవిత్రమైన మరియు భారతదేశ ప్రజలందరికీ జరుపుకునే అతిపెద్ద పండుగ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే మత సామరస్యంతో జరుపుకునే పండుగ. ఇది ఏ కులమైన ఏ మతమైన ప్రతి ఒక్కరు జరుపుకునే పండుగ. అదేంటో మీకు అందరికీ తెలుసు కదా. ఈరోజు మనకి 78వ స్వతంత్ర దినోత్సవం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇది భద్రాచలంలోని సాయిబాబా గుడి సెంటర్ నందు శ్రీ సాయూత్ తరపున ఇక్కడ 78వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ఈ ప్రజలు మరియు స్టూడెంట్లు మరియు విద్యార్థులు అయినటువంటి మరియు ప్రముఖులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లలు మరియు పెద్దవారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హాజరయ్యి మన భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడ జెండావిష్కరణ జరపడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చూసి మన దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి వారి యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి. అలాగే మరియు మనకి గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తారీఖున కూడా జరుపుకుంటాం. అది కూడా మీకు త్వరలో పెడతాను. జనవరి 26వ తారీఖున ఇక్కడ సాయుధ్ తరపున ప్రతి ఒక్క ఈవెంట్ ఇక్కడ చేస్తారు. ఈ ఈవెంట్ నిర్వహించే వ్యక్తి ఈ చిన్నారావన్న. ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో మంచిగా ఈ కార్యక్రమాలన్నీ జరుపుతారు. ఈయన ఆటో నడుపుకుంటూ కూడా ఈ కార్యక్రమాలన్నిటినీ చేయటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. అన్నను చూసి చాలామంది కూడా నేర్చుకోవాలి. ప్రముఖులు చాలామంది ఉంటారు. అందరికీ ఇలా ఈవెంట్ చేసే భాగ్యం కలగదు. ఈ అన్న మాత్రం తను చిన్న ఆటో నడుపుకుంటూ కూడా ఈ కార్యక్రమాలన్నిటినీ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా భారతదేశానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు ఇతను చేస్తాం. చాలా గర్వకారణం. ఈ వ్యక్తిని అందరూ కూడా మెచ్చుకోదగిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాగే కామెంట్ రూపంలో కూడా ఈ సాయుత్ అన్న శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి మంచి గట్టి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ వీడియో నేను చేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జై హింద్, జై జన్మభూమి. అలాగే భారతదేశానికి మనం ఎంతో రుణపడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నీతిగా నిజాయితీగా అలాగే మా దేశానికి ఎంతో కొంత సహాయం చేయాలి. అలాగే మన ప్రకృతిని కూడా కాపాడాలి. ప్రతి ఒక్కరు కూడా వర్షాకాలం కాబట్టి చెట్లను కూడా నాటుతూ ఉండాలి. ప్రకృతిని మనం కాపాడాలి. ప్లాస్టిక్ మరియు వ్యర్థ పదార్థాలను కూడా మనం దూరంగా ఉంచి ఈ భారతదేశాన్ని ఎంతో సువిశాలంగా ఉంచాలి. మరియు స్వచ్ఛంగా మరియు స్వచ్ఛతనంగా మరియు ఎంతో ఆరోగ్యమైన భారతదేశాన్ని మనం అందరం కూడా కాపాడుకోవాలని కోరుకుంటూ ఈ వీడియో అందరూ కూడా చూడండి. కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. జై హింద్. भारत माता की जय. भारत माता की जय. भारत माता की जय. దాంట్లో వీడియోలు అవి మాకు పంపివా? అంగన్వాడీ టీచర్ వాళ్ళు బాగుపడుతున్నారు. వాళ్ళు ఎక్కువ కాలేజీ సెంటర్లో మనం గత 15 సంవత్సరాల నుంచి కూడా మరి ఇక్కడ జరుపుకుంటున్నాం. మనం మరి ఈ స్వాతంత్ర్యం మనకు 1947 ఆగస్టు 14న లార్డ్ మౌంట్ బాటన్ అనే ఆయన బ్రిటిష్ ఆయన చివరి గవర్నర్ జనరల్గా మనకు ఉంది. మన వాళ్ళు అనేక మంది మన గాంధీ గారు, నెహ్రూ గారు, లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ దాస్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్,
వాళ్ళ యొక్క ప్రాణ త్యాగాలతోటి వాళ్ళు అనేక రకాలుగా కష్టాలు పడి అనేక సంవత్సరాలు జైళ్ళలో మగ్గి మరి బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి మరి గాంధీ గారు అహింసాయుతంగా పోరాటం చేయాలన్నారు. గాంధీ గారు, నెహ్రూ గారు, మరి చక్కరంజన్ దాసు ఇలాంటి వాళ్ళంతా అహింసాయుతంగా, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, అల్లూరి సీతారామరాజు మొదలైనటువంటి వాళ్ళు ఇలా జెండా ఆవిష్కరణ పూర్తయిన తర్వాత మన జాతీయ గీతాన్ని మనం పాడుకున్న తర్వాత చిన్నపిల్లలందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు, మిఠాయిలు తినిపించాం. ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు కూడా ఎంతో సంతోషంగా వారి యొక్క జాతీయత్వాన్ని మంచిగా తెలియజేశారు. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆర్మీ టైప్లో చిన్నపిల్లగాళ్ళని మంచిగా అలంకరించి తీసుకుని వచ్చారు. ఇలా భారతదేశ పౌరులు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. అలాగే మనం ఈ కార్యక్రమంలో గాంధీజీ, నెహ్రూ, భారతమాత ఇలా మనం దేశాన్ని, భారతమాతని కాపాడటానికి గాంధీ, నెహ్రూ మరియు ఇతర సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతోమంది భారతదేశ స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. కాబట్టి మనం వారందరినీ ఈరోజు స్మరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఇలా స్వీట్లు, మిఠాయిలు అన్నీ తినిపించుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం ముగించుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భారతదేశ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడంతోనే సరిపోదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారు ఎంతో కొంత వారికి తోచిన భారతదేశానికి గర్వపడేలాగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఈ దేశానికి మనం ఏదైనా చేయాలనే స్పృహ వారికి కలగాలి. ఎందుకంటే ఈ చిన్నారావన్న చిన్న ఆటో నడుపుకుంటూ కూడా ఇంత కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ భారతదేశ పౌరులలో స్వాతంత్రం గురించి వారి యొక్క మనసులను హత్తుకునే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అప్పుడు భారతదేశం యొక్క గొప్పతనం ఇతర దేశాలకు కూడా మనకి తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా భిన్నత్వంలో ఏకత్వం లాగా ప్రతి ఒక్కరు కూడా మనకి అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి. భారతదేశాన్ని గురించి కూడా పండుగలు అన్నీ కూడా హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు జరుపుకుంటాం. అలాగే ఈ జాతీయ స్వాతంత్ర సమరం మరియు వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల గురించి ఈరోజు తెలుసుకున్నాం. ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా బెల్ ఐకాన్. భారత్ మాతాకి జై, జై హింద్.